కర్నూలు జిల్లా వాలంటీర్లను విధుల్లోకి తీసుకుని 10,000 రూపాయల వేతనం ఇవ్వాలని వాలంటీర్లు అసోసియేషన్ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా కార్యాలయం ముందు ధర్నా చేశారు. గత ప్రభుత్వం జీవో ద్వారానే తమకు విధుల్లోకి తీసుకున్నారని, ప్రస్తుత ప్రభుత్వం తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేశారు. 6 నెలలుగా జీతాలు లేక ఇబ్బందులు పడుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించి తమకు న్యాయం చేయాలని వారు కోరారు. పోరాటంగా చేస్తున్నాము. మేము కళ్ళకు గంటలు కట్టుకున్నాము. ఇప్పుడు వాలంటీర్స్ లేరు అనేసి మీకు ఏమైనా లేకుండా పోయిందా? సీఎం చంద్రబాబు నాయుడు సార్కి మేము అడుగుతున్నాము. జీవో లేకుండా మాకి 10,000 ఎలా ఇస్తాననేసి ఆ రోజు ఎలక్షన్స్ ముందు ఎలా చెప్పి ప్రచారం చేశారు. మాకు పర్మనెంట్ మాకు ఉద్యోగ భద్రత కల్పిస్తామనేసి కూడా చెప్పినారు. కానీ ఇంతవరకు మాకు రిజైన్ చేసిన వాళ్ళకు కూడా ఒకవేళ వాళ్ళకు తీసుకోవాలి, రిజైన్ చేయని వాళ్ళకు కూడా తీసుకోవాలి. ఇంతవరకు వర్క్ ఇవ్వలేదు. నెక్స్ట్ మాకు అంటూ ఎటువంటి శాలరీస్ వేయలేదు. 5,000 రూపాయలకి మేము అంత పొత్తుముఖలు చాకరీ చేసినా కూడా ఎటువంటి మాకు ఉపయోగం లేకుండా పోయింది. అయినా కూడా మాకు ఎట్లా మీరు తీసేస్తాము అది ఇది అనేసి మాట్లాడతారు. జీవో ఉండాలి కదా, జీవో లేకపోతేనే మీకు ఎక్కడి నుంచి వచ్చినాయి ఇప్పుడు జీవోలు? మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సార్ మాట్లాడినారు.